అప్పుడెప్పుడో యేసన్న గారు ఆ కేరళ వైపు మీటింగ్కి వెళుతూ మంచి నిద్రలో ఉన్నాడంట. అంతలో కేకలు, లేడురా, ఈ పెట్టిలో కూడా లేడు అని ఎవరో అంటుంటే నిద్రపోతున్న ఆయన మెలకు వచ్చి దుప్పటి ముఖం మీద నుంచి తీశాడంట. ఎప్పుడైతే దుప్పటి తీశాడో ఆడట్టు చూశాడు, ఒరే ఇదిగో ఇక్కడ ఉన్నాడు రా, ఎక్కడ ఉన్నాడు రా అన్నాడంట. అన్నంతలో 10 మంది కూడుకున్నారంటండి. ఏంటి సంగతి అంటే వాళ్ళు యేసన్న గారు కొరకే ఎతుకుతున్నారు. వెంటనే అన్న వాళ్ళు అందరూ వచ్చి అన్న అంటే లేచి కూర్చున్నాడంట. ఏంటి బాబు అంటే, మీరు ఈ ట్రైన్లో వెళుతున్నారని సాయంకాలం నుంచి మేము కాసుకుని ఉన్నామన్నా. అరే నేను ఈ ట్రైన్లో వెళ్తున్నారని మీకు ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారేటన్నా? మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ కోటాలు పెడుతున్నారో మేము తెలుసుకొని ప్రార్థన చేయట్లా? మీరు ఈ ట్రైన్లో కేరళ వెళ్తున్నారని మాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని గెలవాలని మేము సాయంకాలం నుంచి రైల్వే స్టేషన్లో పడగాపులు పడి ఉన్నాం అంటున్నారంట. అంతలో అన్నాడట, మీరు చరిత్ర చెప్పేసరికి ట్రైన్ బయలుదేరుతుంది. సంగతి ఏంటి, బాగున్నారా, అందరూ బాగున్నారా? అక్కడ అంతలోనే 25-30 మంది పోగైపోయారట. సరే అన్నట్టు మంచిది, ప్రార్థనలు పెట్టండి నా గురించి, ప్రార్థన చేస్తున్నాడు, గుడారాల పండుగ రండి అందరూ అలాగని చెప్పి, సరే రండి 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 త్వరగా అని 25-30 మందికి టక ప్రార్థన చేసేసాడంట ట్రైన్లోనే. సరే ట్రైన్ బయలుదేరేటట్టు దిగండి త్వరగా దిగండి అన్నాడట. వాళ్ళు దిగెళ్తుంటే వాళ్ళలో ఒక ఆయన డజన్ అరటిపళ్ళు తెచ్చాడట యేసన్న గారికి. ఎన్ని ఇస్తే మీరు కూడా తినేటట్టే ఉన్నారు. డజన్ తెచ్చాడట. అప్పుడు అన్నాడట, ఎవరేవా డజన్ అరటిపళ్ళు నేను ఒకటే తింటానట, తీసుకురా 1-2 అక్కడ పెట్టి తీసుకెళ్ళి. ఆయన అన్నాడట, మీకోసమని కొని తెచ్చినాయి మేము తీసుకెళ్ళి తింటామా, మాకు ఆశీర్వాదం అది, లేలా తినండి అంటూనే ఉన్నాడట. ట్రైన్ బయలుదేరి దిగి వెళ్ళిపోయారా. అంతలో ఆ ట్రైన్లో ఒక పిల్లడు ఉన్నాడట, బొడ్డోడు. వాడు ఎక్కడి నుంచి చూశాడు, ఇది అడుక్కుని తినే పిల్లలు ఉంటారు కదా, తమ్ముడు వాయిస్లో మిట్టు తగ్గించిన ఆయన చెవులు కోసేస్తున్నాయి. సరే ఆ ట్రైన్లో అడుక్కుని తినే పిల్లలు ఉంటారు కదా, వాడు ఎక్కడున్నాడో ఎక్కడ చూశాడో వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆకలయ్యా, అన్నం తిని 3 వీళ్ళు ఎవరినన్నా చూడండి అడుక్కుని తినేవాళ్ళు లెక్క 3 రోజులు చెప్తారు వాళ్ళు. అదేంటో వాళ్ళు గిన్నీస్ రికార్డులో చూసారో ఆధార్ కార్డు రాసుకున్నారో మనకు తెలియదు, కానీ ఎవడు అడిగినా 3 రోజులు చెప్తారు వాళ్ళు. 2 రోజులు చెప్పరు, 4 రోజులు చెప్పరు, 3 రోజులే. అయ్యా అన్నం తిని 3 రోజులు అయింది, అయ్యా ఆకలయ్యా, అయ్యా రే కడుపు కొట్టుకుంటాం ఎందుకు, దగ్గరికి రా అని ఒక అరటిపండు ఇచ్చి తిను ఇంకోటి కొట్టి తిను అన్నాడట. వాడు తినాలా లేదా, మాట్లాడరేంటి, తినాలా లేదా, అది తినట్లా ఎగదిగా చూసుకుంటున్నాడట. ఇక అన్నీ గదిమంటాడు, తినరా ఆకలి అన్నావు 3 రోజులు అయింది, తిను ఇంకోటి కొట్టి తిను. యేసన్న గారు పోరు పడలేక ఆ అరటిపండు తీసుకుని వెళ్ళిపోయింటాడు. అన్న తక్కువైనడా, వీడు ఆకలి అన్నాడు, 3 రోజులు అయింది అన్నాడు, కడుపు కొట్టుకున్నాడు, ఇస్తే తిన్నాడు, ఎక్కడ తినకుండా తీసుకెళ్ళాడు ఏంటి. ఒకవేళ సెకండ్ హ్యాండ్కి ఏమన్నా నమ్మేసుకుంటాడా, ఇది అరటిపండు చూద్దాం అని లేచి వెళ్తే వాడు ఎక్కడికి వెళ్ళాలా, ఆ బాత్రూమ్ దగ్గర నిల్చొని ఆడు అరటిపండు ఉంచుకొని పండు చేతిలో పట్టుకొని తొక్క తింటున్నాడంట. అన్నాడు కదా, ఒరే తిక్కలోడ మెంటాడు బుర్రక ఎక్కడుందరా నీకు, ఒరే తినరా ఇంకొకటి ఇస్తానన్నాను కదా, పండు చేతిలో పట్టుకుని తొక్క ఏమడా, నేను పండు తింటా తొక్క తింటా నాకు అలవాటే అన్నాడట. తిక్కలోడా, తిన్నప్పుడు కడుపు నిన్నట్టుగా ఉంటుంది, రాత్రికి ఉంది నీ ఎవరు చంబు గుర్తుకే నీ ఓటు ముద్ర. నీకు అర్థమైందా అంటే ఎక్స్పీరియన్సా రీసెర్చా? ఒరే తిన్నప్పుడు కడుపు నిన్నట్టే ఉంటుందిరా, మరి రాత్రికి నీ పరిస్థితి ఏంటిరా, పండు తినరా. వాడు అంటాడట, అయ్యా నాకు ఆ పండు ఒకటే తొక్క ఒకటే అంటే వాడికి తెలియదు. తినాల్సిందేంటి, నేను ఆడి సంగతి చెప్తే మీరు కమ్మగా నవ్వారు, మీ సంగతి ఏంటి? ఆ పండుకి తొక్కకున్న వ్యత్యాసం తెలియట్లే వాడికి. ఎందుకు తెలియట్లేదు, సకల విధములైన అనుభవ జ్ఞానం లేక. అందుకే యేసన్న గారు చెప్పింది, తినద్దురా, చేయొద్దురా, ఉండద్దురా. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయనకు అనుభవ జ్ఞానం ఉంది కనుక, అనుభవించాడు కనుక. ఆ అనుభవ జ్ఞానంలో నుంచి వచ్చిన ఒక ఉపదేశం అది వింటే మీకు అర్థమైందా? మీరు అంతకంతకి అభివృద్ధి చెందుతారు. మీ అభివృద్ధి శిఖరాలకు ఎక్కుతుంది. మీరు ఉన్న స్థితిలోనే కాకుండా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదానికి మీరు పత్రికలై ఉంటారు. ఇక్కడ మనకు కీలకం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అప్పుడు అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. అలాగైతే మనకు ఆ అనుభవ జ్ఞానం కావాలి కదా, కావాలా వద్దా? మాట్లాడరేంటి? కావాలి అనుభవ జ్ఞానం కావాలి. మహిళా మండలి అధ్యక్షురాలు ఉన్నట్టుంది అమ్మ, కరెక్ట్గా చెప్పింది. కావాలి అనుభవ జ్ఞానం. మాట్లాడరేంట్రా స్వామి, కావాలా వద్దా? కావాలి. అయితే ఒకటి
ఏ అనుభవ జ్ఞానం కావాలి? దేనిని మనం అనుభవించి జ్ఞానం సంపాదించుకోవాలి? దేని యందు అనుభవం అంటే అనుభవించి, దేనిని అనుభవించి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం. అనుభవ జ్ఞానం కావాలని చెప్పి అన్నిట్లో ఏలెట్టకూడదు. ఏమ్మా బంగారు తల్లే, వీధిని పోయే జగడ ఉంటే దాకా తీసుకొచ్చుకోకూడదు. అంటే అనుభవ జ్ఞానం కావాలి కదా. అర్థమవుతుందా? యవనుడు తప్పక తొట్టిల్లను అని రాసుంటే ఆహా ఇంకేమైంది పర్మిషన్ వచ్చినట్టే కదా. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడంటే మనం తొట్టిల్లిపోతే బాధ ఏమి లేదు, తప్పేమి లేదు అనుకోకూడదు. అనుభవించవలసినవి కొన్ని ఉన్నాయి, అనుభవించకూడనివి కొన్ని ఉన్నాయి. ఈ అనుభవ జ్ఞానము చేత విశ్లేషించి వివరంగా మనం దృష్టించి ఆ అనుభవించవలసిన వాటిని అనుభవించి ఆ అనుభవించిన వాటి యందు కలిగే ఆ జ్ఞాన సంపద చేత మనం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా.